నిత్యావసర సరుకులను ప్రజా పంపిణీ వ్యవస్థ వాహనాల ద్వారా మాత్రమే సరఫరా చేయాలని వైసీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం జూన్ 1 నుంచి ప్రజా పంపిణీ వ్యవస్థ వాహనాలను రద్దు చేయడాన్ని నిరసిస్తూ మొబైల్ డిస్పెన్సరీ యూనిట్ MDU డ్రైవర్ హెల్పర్స్ ఆదివారం ఉదయం జీవీఎంసీ గాంధీ విగ్రహం నుంచి ఆసిలిమెట్ట ద్వారకానగర్ జంక్షన్ డాబా గార్డెన్స్ LIC అంబేద్కర్ విగ్రహం ఉమెన్స్ కాలేజ్ గొల్లలపాలెం మీదుగా గాంధీ విగ్రహం వరకు నిర్వహించిన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. ఈ మేరకు ర్యాలీలో MDU వాహనాలపై డ్రైవర్లు అర్ధనగ్న ప్రదర్శన చేసి నిరసన వ్యక్తం చేశారు. ర్యాలీలో కేకే రాజు మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేద ప్రజల సంక్షేమం కోసం నిత్యావసర వస్తువులు వారి చెంతకు చేరేలా MDU వాహనాలను ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలేసి వాటిని రద్దు చేయడం దారుణమని అన్నారు. మీ అందరికీ కూడా తెలిసిందే, గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఆనాటి ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న సుమారు 1,50,00,000 మంది రేషన్ కార్డు హోల్డర్కి సంబంధించి ఆ లబ్ధిదారులకు సంబంధించి రేషన్ సప్లై విషయంలో జరుగుతున్న ఇబ్బందులు, అదేవిధంగా కొన్ని అక్రమాలను కూడా అరికట్టాలి. ముఖ్యంగా వారికి గడప వద్దకే రేషన్ డోర్ డెలివరీ చేసి ఆ కుటుంబాల్లో ఉన్న మహిళలకి మేలు చేయడంతో పాటు వాళ్ళ ఆత్మగౌరవాన్ని కాపాడాలి అని ఒక అద్భుతమైన వ్యవస్థను రూపొందించి ఆ వ్యవస్థలో ప్రత్యక్షంగా పరోక్షంగా 20,000 కుటుంబాలకి ఉపాధి ఉద్యోగావకాశాలు కల్పించడంతో పాటు ఆ వ్యవస్థ ద్వారా నాణ్యమైన రేషన్ సరుకుల్ని ఆ 1,50,00,000 మంది కుటుంబాలకి కూడా అందించే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమం ఈ దేశానికి ఆదర్శంగా నిలబడటంతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేపట్టిన అమలు చేస్తున్న రేషన్ డోర్ డెలివరీ వ్యవస్థపై భారతదేశంలో ఉన్న అనేక రాష్ట్రాలకు సంబంధించి అధ్యయనం చేయడంతో పాటు ఈరోజు అనేక రాష్ట్రాలు ఈ వ్యవస్థను తీసుకురావాలని ఆలోచన చేస్తూ ఉన్నారు. కింద భావిస్తారన్నమాట. అలాంటి మహిళలకి ఈరోజు మహిళల్ని గౌరవించిన ప్రభుత్వాలే ఈరోజు అవి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశించిన ఆశయాలన్నమాట. మరి ఈరోజు 1,50,00,000 మహిళల్ని రోడ్డుని పడేస్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు. రోడ్డుని పడేస్తా ఉన్నాడు. అటువంటి ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ ఇది. ఏంటి, 2021లో 9,600 MDU వెహికల్స్ మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్స్ 6 లక్షలు ఖరీదు చేస్తే 60% సబ్సిడీ అంటే 4 లక్షలు మాఫీ చేసి ప్రభుత్వమే భరించి 600 కోట్లు పెట్టి ఈ వాహనాలను అందరినీ అందించారు. అంటే సుమారు ఈరోజు వాహనానికి ఇంకొకరు వేసుకుంటే 18,500 600 వస్తున్నారు. వీళ్ళందరినీ ఇప్పుడు రోడ్డుని పడేస్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు. వాట్ రాంగ్ దే డన్? ఏం తప్పు చేశారు అంటే ఆ ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేసింది వాళ్ళని కొనసాగించకూడదు, వాలంటీర్ వ్యవస్థ కొనసాగించింది మేము చేయకూడదు. మరి మేనిఫెస్టోలో ఏం పెట్టారు? 10,000 రూపాయలు మేనిఫెస్టో అన్నారు. డోర్ డెలివరీ రేషన్ డిపోస్ అన్నారు. మరి ఈరోజు రేషన్ డిపోస్ కి మళ్ళీ పాపాలు కడుతున్నారు. అంటే రేషన్ ని అడల్టరేషన్ చేయొచ్చు, నాణ్యమైన బియ్యాన్ని కానీ పప్పు సరుకులు కానీ ప్రజలు తినకూడదు. Audio Jungle.